హైదరాబాద్లోని రామంతపూర్లో ఎక్సైజ్ పోలీసులు భారీగా గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. గాంధీనగర్లో కిరాణా షాపు నడుపుతున్న ఫిరోజ్ జే అనే వ్యక్తి షాపులో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ అధికారులు ఫిరోజ్ జేనా షాపు ఇంట్లో తనిఖీలు జరిపారు. ఈ తనిఖీల్లో 35 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఫిరోజ్ జేనా ఒడిశా నుంచి గంజాయి చాక్లెట్లు తీసుకొచ్చి అమ్ముతున్నట్లు అధికారులు తెలిపారు. అతను అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. నా పేరు చంద్రయ్య, అసిస్టెంట్ కమిషనర్ రంగారెడ్డి జోన్, అంటే రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి అండ్ వికారాబాద్ డిస్ట్రిక్ట్స్. నా కిట్ ద్వారా టెస్ట్ చేసి కలర్ వచ్చిందంటే ఇందులో గంజాయి అవశేషాలు ఉన్నట్టుగా గుర్తిస్తుంది. ఇందులో చూస్తే మన గంజాయి అనేది అర్థం కాదు. ఇలా చూడగానే ఇది గంజాయా కాదు మీకు అర్థం కాదు. నోట్లో పెట్టుకుంటున్న స్మెల్ చూస్తే తెలుస్తుంది. మేము కిట్ ద్వారా నిర్ధారణ చేసుకున్న తర్వాతే ఇందులో గంజాయి అంతా నిర్ధారించుకుని వీటిని సీజ్ చేయడం జరిగింది. ఎంత పర్సెంటేజ్ ఉంది ఇవన్నీ కూడా రేపు భవిష్యత్తులో ల్యాబ్ అనాలిసిస్ రిపోర్ట్ ద్వారా తెలుస్తాయి. కానీ గంజాయి అవశేషాలు ఉన్నది వాస్తవం. దాని మీద రాయబడి కూడా ఉంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, ఎక్సైజ్ అధికారులు ఏం చెప్పారు? హైదరాబాద్ లో గంజాయి చాక్లెట్స్ ప్రజల రేటుతో ఉన్నాయి. కిరాణా షాపుల్లోనూ అలాగే పాన్ షాపుల్లోనూ ఇప్పుడు ముప్పటిగా దొరుకుతూ ఉన్నాయి. గంజాయి నేరుగా విక్రయిస్తే పట్టుబడతామన్న భావన నేపథ్యంలో కొంతమంది చేతిగాళ్ళు వాటిని ప్రాసెస్ చేసి చాక్లెట్ రూపంలోనే హ్యాష్ ఆయిల్ రూపంలోనే మార్చి విక్రయిస్తున్నారు. తాజాగా రామంతపూర్లో భారీగా గంజాయి చాక్లెట్స్ పట్టుబడ్డాయి. సుమారుగా 30 కిలోల గంజాయి చాక్లెట్లను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. ఫిరోజ్ ఖాన్ అనే వ్యక్తి ఈ గంజాయి చాక్లెట్లు గత కొంతకాలంగా విక్రయిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో పోలీసులకు సమాచారం ఉండడంతో వాళ్ళ పని పట్టుకున్నారు. ఇంట్లోనూ తర్వాత అతను నిర్వహిస్తున్నటువంటి కిరాణా షాపులోనూ ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేసినటువంటి సందర్భంలో ఇటు చాక్లెట్లు పట్టుబడ్డాయి. సుమారుగా వీటన్నిటి విలువ 35 కిలోలు అయితే ఇవన్నీ కూడా లక్షల్లో ఉంటుందంటూ కూడా ఇక్కడికే పోలీసులు చెప్తున్నారు. ఒక్కో చాక్లెట్ 20 నుంచి 30 రూపాయల వరకు కూడా విక్రయిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒరిస్సా నుంచి ఈ చాక్లెట్లను ఫిరోజ్ ఖాన్ తీసుకొస్తూ ఉన్నాడు. అనంతరం ఇక్కడ పారిశ్రామిక వాడలను తర్వాత కొంతమందికి గతంలోనే తన పొద్దున్నటువంటి వినియోగదారులు ఏవైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా నేరుగా సప్లై చేస్తున్నట్టుగా ఇటు పోలీసులు గుర్తించారు. గతంలో కూడా ఒక 6 రోజుల క్రితం శంషాబాద్లో కూడా ఇదే తరహా గంజాయి చాక్లెట్లను పట్టుకున్నారు పోలీసులు. ఇటు విద్యార్థులకు ఈ గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళంతా గంజాయి చాక్లెట్స్ వింతగా ప్రవర్తిస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించినటువంటి సందర్భంలో ఆ చుట్టుపక్కల గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నట్టుగా తెలియడంతో వాటిని సీజ్ చేశారు. సో తాజాగా రామంతపూర్లో కూడా ఇదే తరహా గంజాయి చాక్లెట్ విక్రయిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఈ గంజాయి చాక్లెట్ల మీద ఎక్సైజ్ అధికారులు అలాగే పోలీసులు సంయుక్తంగా గత కొంతకాలంగా రైడ్స్ నిర్వహిస్తూ ఉన్నారు. ఏదైనా సమాచారం ఉంటే తమకు అందజేయాలంటూ కూడా ఇక్కడికి కోరుతున్నారు. మొత్తానికి ఫిరోజ్ ఖాన్ మీద కేసు నమోదు చేసి అతను రిమాండ్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ శశి.